మమ్మీ వెళ్దాం మమ్మీ. ఎక్కడికి మమ్మీ? మమ్మీ మన వెళ్ళకపోతే ఫీల్ అవుతారు మమ్మీ. ఎవరు ఫీల్ అవుతారు? ఎక్కడికి వెళ్ళాలి? దేవర సినిమాకి. దేవర సినిమాకా? ఎవరు ఫీల్ అవుతారు మనం వెళ్ళకపోతే? హీరో బాధపడతారు, హీరోయిన్ బాధపడతారు, డైరెక్టర్ ఫీల్ అవుతారు. అవునా? నీతో చెప్పారా వాళ్ళందరూ నువ్వు సినిమాకి రాకపోతే మేము అందరం ఫీల్ అవుతాము, రావాలి నాన్న అని చెప్పారా ఫోన్ చేసి? అమ్మో అందులో ఫైట్స్ ఎక్కువ ఉన్నాయిరా, వద్దులేరా పండు. మమ్మీ ప్లీజ్ మమ్మీ వెళ్దాం మమ్మీ. అయినా నీకు ఎగ్జామ్స్ అయిపోయినాయా? లేదు, కొన్ని మిగిలే ఉన్నాయి. కొన్ని మిగిలే ఉన్నప్పుడు ఎలా వెళ్దాం చెప్పు? ముందు ఎగ్జామ్స్ రాయాలి కదా, మరి ఎగ్జామ్స్ అయిన తర్వాత కదా మనం వెళ్ళాలి. మమ్మీ ఎగ్జామ్స్ అయిపోయేసరికి సినిమా అయిపోయింది మమ్మీ. సినిమా వెళ్ళిపోతుందా? సినిమా అయిపోతే వెళ్ళిపోతే ఏముంది, ఓటీటీలో చూసుకుందాం. మమ్మీ అక్కడ థియేటర్ చూస్తే బాగుంటుంది కదా, ఓటీటీలో చూస్తే ఎలా బాగుంటుంది చెప్పు. అవునా? అసలు థియేటర్కిను ఓటీటీకి ఏంటో నేను చెప్తా డిఫరెన్స్, నువ్వు చెప్పుకో. సినిమా థియేటర్కి వెళ్ళామనుకో పాప్కార్న్స్ కూల్ డ్రింక్స్ దొరుకుతాయి, అంతేనా? ఇక్కడైతే అవి ఉండవు కదా, అందుకనే థియేటర్కి వెళ్ళేది మనం. లేకపోతే సినిమా ఎక్కడ చూసినా ఒకటే, పాప్కార్న్ కోసమే కదా మనం సినిమాకి వెళ్ళేది. అవునా? నిజం చెప్పు, అబద్ధం కాదు. మరి దేనికోసం వెళ్తున్నావు చెప్పు? పాప్కార్న్ కోసమే కదా సినిమాకి వెళ్ళేది. నాకు తెలుసురా, నువ్వు ఎగ్జామ్స్ ఉన్నావు కూడా సినిమాకి వెళ్ళాం అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. అవునా? నవ్వుతావు ఎందుకు? మూతి మీద వాత వేస్తాను నవ్వేవంటే. ఏం వేస్తాను? వాత వేస్తాను, సరేనా? నవ్వకుండా చదువుకో, సినిమా లేదేమి లేదు. ముందు ఎగ్జామ్స్ మంచిగా సరే సరే, ముందు ఎగ్జామ్స్ కంప్లీట్ అవని తర్వాత తీసేయండి. ఇంకో సినిమా వచ్చింది, పుష్ప 2 వస్తుంది, అప్పుడు వెళ్దాం. వెయిట్ చేయి అప్పటి వరకు, సరేనా? బాయ్. కొంచెం ఏడుస్తూ బాయ్ చెప్పేసి మేము వెళ్ళిపోతాం. చెయ్యి 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 ఊపు. బాయ్.